దీన్ని చేయడని చెప్పాను. 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. 28 చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ బలలో మరి సమీపిస్తుండగా మీరు మాకు సహాయపడి మమ్మల్ని పవిత్రపరిచి యోగ్యులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనలో మీ యొక్క లేఖనాల ద్వారా ఇచ్చిన లేఖనాలను బట్టి వందనాలు. మరి వాక్యమును బట్టి మరి పాత నిబంధనల భక్తులు మిమ్మల్ని సమీపించాలంటే వారికి సాధ్యం కాలేదు. వారు మొరపెట్టినప్పుడు, మోషే మొరపెట్టినప్పుడు సినాయి కొండ మీదకి మీరు వచ్చినారు. ఆ సినాయి కొండ దిగువన ఉండి కొంతవరకు వారు ఎరిగి, కొంతవరకు వారు మీ లేఖనాలు తీసుకొని మోషే నిబంధన యొక్క రక్తం, ప్రోక్షణ రక్తము కిందకు వచ్చి మీ మహిమను వారు చూడలేని స్థితి, ఏదో కొంత వారు పొందుకున్న స్థితిని సినాయి కొండ మీద చూస్తున్నాం. అయితే కల్వారి కొండ మీద అయితే మీరు సంపూర్ణంగా మిమ్మల్ని మీరు బయలుపరుచుకొని మరి ఆ కొండ మీద మీరు కార్చిన సిలువ రక్తం ద్వారా మీ ప్రేమ ఏంటిదో మీరు మా పట్ల, మా వ్యాధి బాధల్లో, మా కష్టాల్లో ఎలా సమీపంగా ఉంటారో, మాకు దేవుడిగా, మాకు తండ్రిగా మరి మీరు ఎలాగా మమ్మల్ని చేర్చుకున్నారో అలాగా మీ ప్రేమను మేము చూడటానికి కల్వారి కొండ ఉపయోగపడతా వచ్చిందని మేము చూస్తూ వచ్చాము. కాబట్టి మేము పాత నిబంధన భక్తుల కంటే మమ్మల్ని శ్రేష్ఠులుగా, ధన్యులుగా మీరు చేసినందుకు వందనాలు. మీ ప్రేమ కొరకు వందనాలు. మీరు సమీపంగా వచ్చినందుకు వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మీరు మహా మహిమ కలిగిన దేవుడు. మీ స్వరూపాన్ని చూడలేము, చూసి బ్రతికిన నరులు ఎవరు లేరు. అయితే మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నందుకు కొరకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ మహిమ కొరకై స్తోత్రం చెల్లిస్తూ మీ యొక్క సిలువ కొండ మీద, ఆ కల్వరి కొండ మీద మీ ప్రేమ కొరకు వందనాలు చెల్లించుకుంటాం. యేసు వారి ఘనమైన నామంలో మీరు చదవబడిన లేఖన భాగాలు కూడా మా కొరకై మీరు మాట్లాడి సహాయపడమని ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు మనము వాక్యం చదువుకొని ప్రభువులో పాలు పొందుదాం. అయితే మరి ఈ వారం మరి డాక్టర్ అన్న చెప్పాలి మెసేజ్. అయితే కొంత బిజీ షెడ్యూల్ వల్ల సమయం కుదరలేదు. దేవుడు మరొకసారి అవకాశం ఇస్తే మళ్ళీ అన్న తర్వాత పంచుకుంటాడు. ఈ వర్తమానం అయిపోయిన తర్వాత, బలలో మనం పాలు పొందిన తర్వాత మరి డాక్టర్ అన్న సాక్ష్యం కొన్ని నిమిషాలు మనకి ఉంటుంది. ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత మరి యవనస్తులకు సంబంధించి చివరి వర్తమానము విన్న తర్వాత మనం ముగించుకుంటాం. మరి ఈ పాత్ర నా రక్తమైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం యొక్క శ్రేష్టత మనం చూస్తున్నప్పుడు దానిలో మనం పాలు పొంది మనం బలపరచడానికి ప్రతి వారము ప్రభు బల్ల మన ముందు ఉన్నది. మత్తయి సువార్త 26:28 ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 26 అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని చెప్పాడు. పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్న అనేకుల నిబంధన రక్తము, అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని అన్నాడు. ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడి అని చెప్పాడు. ఇది యేసు ప్రభువు వారి రక్తం. ఆయన రక్తంలో పాలు పొందే మనకి ఏముండాలంటే, ఈ రక్తంలో పాలు పొందే మనకు పాప క్షమాపణ అనుభవం. అందుకని అందరికీ సాధ్యం కాదు దీంట్లో పాలు పొందడం అనేది. ఏదో ఆచారంగా పాలు పొందితే క్షేమకరమైన విషయాలు కూడా కావు. దీనిలో పాలు పొందే అనుభవం ఏం అనుభవం అంట? పాప క్షమాపణ అనుభవం. సరే, రక్తంలో పాలు పొందాలంటే పాప క్షమాపణ ఉండాలి. పాలు పొందితే వచ్చే మేలు ఏంటిది అని అంటే, పాలు పొందితే వచ్చే మేలు ఏంటి అని మనం చూస్తే చాలా మేళ్ళు ఉన్నాయి. ఆ మేళ్ళు అనుభవించాలంటే ముందుగా పాప క్షమాపణ పొందిన అనుభవం ఉండాలి. ఇంకా ఎవరైతే ఇంకా ప్రభు యొక్క ఈ యొక్క ఆ గిన్నెలో ఉన్న రక్తము, ఆయన శరీరము, ఆ అనుభవం లేకుండా ఉంటున్నారో, ఇక్కడ కూర్చున్న మనలో కూడా పాప క్షమాపణ పొందితే ప్రభు యొక్క శరీరము రక్తములో మనము పాలు పొందవచ్చు. ప్రభు నేను పాపని క్షమించు అన్నప్పుడు ఇంతకుముందు మనం విన్నాం, కల్వారి కొండలో ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన మనకు సమీపంగా వచ్చాడు. అది మనము చాలా సీరియస్గా తీసుకొని సంతోషంగా అంగీకరించి పాప క్షమాపణ అనుభవంలోనికి రావాలి. యవనస్తులు ఎవరైనా సరే
ఇంకా తెలియని వారు చిన్నవారైనా కూడా అనుభవం అంటే ప్రభు యొక్క రక్తం యొక్క శ్రేష్టత తెలిసినప్పుడు ప్రభు నన్ను క్షమించు అని ఆ క్షమాపణ అనుభవం నువ్వు పొందడం చాలా అవసరం. అనుభవం పొందిన తర్వాత ఆ అనుభవం నాకు వచ్చింది, నేను అడిగాను ప్రభుని అని చెప్పగలిగే స్థాయిలోకి నువ్వు వచ్చినాక ఈ యొక్క శరీరంలో పాలు పొందుట అనేది అవసరం. ఎందుకు శరీరంలో మనం పాలు పొందాలి అని మనం చూస్తే, మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది ఎలాంటి గొప్ప రక్తం అని అంటే దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడొక ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మీ మనస్సాక్షిని శుద్ధి చేయటం అనేది ఈ రక్తము ద్వారా సాధ్యమవుతా ఉంటుంది. చూసారా, అనేక సార్లు మన మనస్సాక్షి ఏమైపోయిన డిఫైల్మెంట్ అంటారు కదా, అపవిత్రం అవుతూ ఉంటుంది. ఎందుకు అపవిత్రం అవుతూ ఉంటుంది అని అంటే, కొన్నిసార్లు మనకున్న శారీరక బలహీనతలను బట్టి తెలియ కొన్నిసార్లు అబద్ధం చెప్పేస్తాం సడన్గా. అంటే ముందుగా ఊహించుకోం, ఒక వారం ముందుగానే మనం ప్లాన్ చేసుకొని అబద్ధం ఏమీ చెప్పాలని నేను అంటలేదు. ఒకసారి సడన్గా జరిగిపోతూ ఉంటాయి, చిన్న చిన్నయే. ఒకసారి ఏం జరుగుతుందంటే, మరి మనసాక్షి మనం చేసే పనుల దగ్గర, ఉద్యోగ బాధ్యతల కాడ, ఒత్తిడులను బట్టో ఇంకా రకరకాలైన పరిస్థితులను బట్టి మన మనస్సాక్షి అపవిత్రం అవుతూ ఉంటుంది. చూసారా, మన ఇంట్లోనే ఏసీలో ఉంటే కొంచెం తెల్లగా ఉంటాం. అదే రోడ్డు మీదకి వచ్చి సంగీతాకి వచ్చి ఆరాధన చేసుకుపోయి ఎండలో తిరుగుతూ పోతా అంటే రోడ్డు మీద కార్లు పోయే దుమ్ము మన మీదే, ఆటోలు దుమ్ము మన మీదే, అన్ని దుమ్ములు మన మీదే పడతా ఉంటాయి. ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి ముఖాన్ని టనుగంగా నల్లగా కనపడుతుంది. పొద్దునే కదా స్నానం చేసి వచ్చింది, ఇంతలో 2 గంటల్లో ఇంత నల్లగా అయిపోయింది అంటే ఏంటి అంటే అర్థం, మనకు తెలియకుండా మన మీద దుమ్ము పడుతూనే ఉంటుంది. అలాగని మన మనస్సాక్షి కొన్నిసార్లు మనకు గ్రహింపు ఉండి ఉండక కూడా అపవిత్రం అవుతూ ఉంటుంది మనస్సాక్షి. ఆ మనస్సాక్షిని శుద్ధి చేసి కడిగే శక్తి దేనికుంది? క్రీస్తు యొక్క రక్తము అని మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క రక్తానికి ఉంది మనస్సాక్షిని శుద్ధి చేసే కెపాసిటీ, పవర్. ఇంకేమంటారంటే ఆ ఎలిజిబిలిటీ కూడా క్రీస్తు యొక్క రక్తానికి ఉంది. అందుకొరకే మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క రక్తంలో పాలు పొందుట అనేది అవసరం. ఒక రెవరెన్స్, ఒక భక్తిలోనికి వచ్చి ఆ రక్తం దగ్గరికి వచ్చినప్పుడు ఒక భయంలోనికి వచ్చి, అయ్యో నా మనసాక్షి ఎంత అపవిత్రం అయిపోయింది, వారం అంతా ఎక్కడెక్కడ నేను బలహీన పడతా వచ్చానో అని ఆ ప్రభు రక్తాన్ని గుర్తు చేసుకున్నప్పుడైనా, మిగతా రోజుల్లో కొన్నిసార్లు మనం అంతగా గ్రహింపులోకి రాకపోయినా బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము ఆ భయంలోనికి వచ్చి ఆ శుద్ధి చేసుకునే ఆ ప్రక్రియ రక్తం చేస్తుంది. కాబట్టి మనం అంగీకరిస్తే ఆ రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా పాప క్షమాపణ అనుభవం ఎందుకు రావాలని అంటే, ఈ రక్తంలోకి నువ్వు పాలు పొందే యోగ్యత నీకు రావాలంటే మనస్సాక్షికి ఆ పాప క్షమాపణ నీకు ఉండాలి. రెండోది, పాప క్షమాపణ పొంది రక్తంలో పాలు పొందడం ద్వారా, శరీరంలో పాలు పొందడం ద్వారా నీ మనస్సాక్షి శుద్ధి అవుతూ ఉంటుంది. ఒకవేళ శుద్ధి కాకపోతే ఇప్పుడైనా, ప్రభువా నా మనస్సాక్షిని శుద్ధి చేయి ప్రభువా, బలపరచు ప్రభువా, నేను కొంచెం బలహీనంగా ఉంటున్నాను, నన్ను బలపరచు, ఇంకొంచెం నన్ను బలపరచు అని మనం పర్ఫెక్షన్లోనికి వెళ్ళడానికి రక్తం ఉపయోగపడింది. చూసారా, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే పాలు పొందడంలోనే లేకపోతే మనము పర్ఫెక్షన్ అయిపోతామా అని అనుకుంటాం. అయితే మనం ఎవరము పర్ఫెక్ట్ కాదు. చూసారా, వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ ట్రయింగ్ టు గెట్ ద పర్ఫెక్షన్. అంటే పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకేసారి పరిపూర్ణతలోనికి మనము రాలేదు. మనం పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రయత్నాల్లో భాగం ఏంటి అంటే క్రీస్తు యొక్క రక్తం. ఆత్మీయంగా మనం పరిపూర్ణతలకు రావడానికి ఉపయోగపడే సాధనం ఏంటంటే క్రీస్తు యొక్క రక్తం. మనం ఒక జాబ్ పొందుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేయాలి. చదువుకోవాలి, ప్రైమరీ అయిపోవాలి, హై స్కూల్ అయిపోవాలి, డిగ్రీ అయిపోవాలి, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ అయిపోవాలి, మెడిసిన్ అయితే మెడిసిన్ అయిపోవాలి. ఆ తర్వాత
మనం ఆ జాబ్ సంపాదించడం ఒక పరిపూర్ణతను నువ్వు అనుకున్నప్పుడు దానికి మెట్లు ఎన్నో ఉన్నాయి. ఏంటి ఆ మెట్లు అంటే చదువుకోవటము, ఆ తర్వాత మన హైయర్ స్టడీకి వెళ్ళటం, అక్కడి నుంచి ఇంకా ఒక మరి మనం ఎన్నుకున్న సబ్జెక్టులో మార్క్స్ సాధించటం, అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఒక జాబ్ సంపాదించాను అనే స్థాయికి వెళ్తాం. అలాగని మన ఆత్మీయమైన స్థితిలోనికి, పర్ఫెక్షన్‌లోనికి రావటానికి క్రీస్తు యొక్క రక్తం మనకి ఉపయోగపడతాం. చూసారా? ఒకవేళ ఈ లోకంలో మనం పర్ఫెక్షన్ అనేది మనం అందుకోలేకపోయినా, ప్రభు ఈ రక్తంలో పాలు పొందే వారిని పరలోకంలో తీసుకెళ్ళిన తర్వాత సంపూర్ణమైన పర్ఫెక్షనే. అక్కడ ఏ కొరతలు ఎలాంటివి కూడా జరగవు. అందుకనే ఈ ప్రక్షాళన అంటారు. ఈ ప్రక్షాళనలోనికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. అందుకని ప్రతి వారము మనము మన సాక్షిని శుద్ధి చేసుకోవటం అవసరం. ప్రభు దగ్గర బల్ల దగ్గర ఒప్పుకోవటం అవసరం. అడగటం అవసరము. ఆ రీతిగా మనము జీవించడం చాలా అవసరం. ఇంకొక సందర్భం ఏంటంటే 1 Yohana 1:7 ఏం చూస్తా ఉన్నాం ఇప్పుడు? 1 Yohana 1:7 ఏం చదువుతూ ఉంటాము? మన పాపం మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక తర్వాత ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ప్యూరిఫైస్ ఫ్రమ్ ఆల్ సిన్. సమస్త పాపముల నుండి మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రులుగా చేయను. పరిశుద్ధత అనేది లోకంలో మరి చాలా నిర్వచనాలు ఎవరు చెప్పలేకపోయారు, కానీ దేవుని యొక్క వాక్యమే చెబుతా ఉంది పరిశుద్ధత గురించి. ఏంటంటే క్రీస్తు యొక్క రక్తము సమస్త పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సమస్త పాపాల నుండి. చూసారా? మరి పరిశుద్ధత అనేది రక్తములో పాలు పొందడం ద్వారానే ఈ పరిశుద్ధతలో మనం ఎదుగుతూ ఉంటాం. ఈ పరిశుద్ధతలోనికి మనం ఎదుగుతూ ఉంటాం. సంపూర్ణంగా పరిశుద్ధత అనేది మన జీవితంలో రాకపోవచ్చు. పరిశుద్ధతలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, యేసుప్రభువా నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. రెండవ పరిశుద్ధత ఏంటంటే మరి సమస్త ప్రవర్తన యందు సమస్త పాపాల నుండి పరిశుద్ధులుగా ప్రతిదినము చేసుకోవటం. అది 1 పేతురు 1:16 రాయబడి ఉంటుంది. నేను పరిశుద్ధునైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని రాయబడింది. అది మనం చేసుకోవాలి. మొట్టమొదటి యేసుప్రభు చేస్తాడు. నన్ను క్షమించు ప్రభావంలోనే మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. రెండవ పరిశుద్ధత ఏంటంటే మనము ప్రతిరోజు పరిశుద్ధులై ఉండుడి, అది మనం చేసుకోవాలి. అది ఎట్లాగా? ప్రభు శరీరంలో పాలు పొందుట ద్వారా, క్షమాపణ అడుగుట ద్వారా, మనము కడుక్కొనుట ద్వారా, ఆ రీతిగా మనము పరిశుద్ధులంగా మార్చబడతాం. ఈ రక్తం ఏం చేస్తుందంటే మనం పరిశుద్ధతలో పాలు పొందేవారిగా, పరిశుద్ధతలో పర్ఫెక్షన్లోనికి వచ్చేవారంగా చేస్తూ ఉంటుంది అనే మాట మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కొలసీ 1:20 చదువుకుందాం. కొలసీ 1:20 దేవుని వాగ్దానములు. అది కాదు, కొలసీ 1:20. అది ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి సమస్తమును, అవి భూలోకమందైనను సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. చూసారా? మరి తనతో సమాధాన పరుచుకొనవలెనని దేవునికి ఇష్టమైంది. ఏంటి సమాధానము అని అంటే ఇంగ్లీష్ బైబిల్లో చదివితే రీకన్సిలేషన్ అనే మాట రాయబడి ఉంటుంది. ఈ రీకన్సిలేషన్ అంటే ఏంటంటే దేవుడితో సమాధానము. మానవుడు దేవునితో సమాధానం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే మన జీవితం చూసినప్పుడు దేవుడికి ఎప్పుడు కోపమే, దేవునికి ఆయాసమే, దేవునికి దుఃఖమే, దేవునికి కోపం వస్తుంది. మరి ఆయనతో మనం సమాధానంగా ఉండాలంటే ఈ సమాధాన పరిచే ప్రక్రియని రీకన్సిలేషన్ అంటారు. మేము అకౌంట్స్ పని చేస్తూ ఉంటాము. ఒక నెలకి 50 లక్షల చెక్స్ ఇష్యూ చేస్తూ ఉంటాను. నేను 50 లక్షల చెక్స్ రాస్తూ ఉంటాను. మా దాంట్లో 50 లక్షల చెక్కు మేము బ్యాంకులో చూస్తే 60 లక్షలు బ్యాలెన్స్ ఉంది. 60 లక్షల బ్యాలెన్స్ ఉన్న తర్వాత మేము 50 లక్షలు ఇష్యూ చేసాం. అప్పుడు ఇంకా బ్యాంకులు ఎంత ఉంటాయి? మా డబ్బులు ఎంత ఉంటాయి? 10 లక్షలు ఉంటాయి. ఈ 50 లక్షల చెక్కులన్నీ ఎవరు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు.
అంటే అలా బిల్లులు తీసుకొచ్చిస్తూ ఉంటారు, పెనాయిల్ అని అవని ఇవని రిపేర్లని బిల్లులు తెస్తారు, వాటికి చెక్కులు ఇచ్చేస్తాం. వాళ్ళు తీసిపోయి వేసుకుంటారు బ్యాంకులో. మా బ్యాంకులో 60 లక్షలకి 50 లక్షలు చెక్కులు ఇచ్చేస్తే 10 లక్షలే ఉండాలి కదా. ఆ బ్యాంక్ వాడు అంటాడు 15 లక్షలు ఉన్నాయండి మీ బ్యాలెన్స్ అంటున్నాడు. 10 లక్షలు 15 లక్షలు ఏంటి అని మేము అడిగితే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మా కంప్యూటర్లో ఎవరెవరికి చెక్కులు ఇచ్చామో, ఎంత చెక్కులు ఇచ్చామో, చెక్కు నెంబర్ ఏంటి అన్నీ ఉంటాయి. మా సాఫ్ట్వేర్లో అన్నీ ఉంటాయి. వాళ్ళ స్టేట్మెంట్ తెచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్కి మా కంప్యూటర్లో మేము ఇచ్చిన చెక్కులకి టాలీ చేసేదాన్ని ఏమంటారంటే రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. అంటే ఏమేమి చెక్కులు పడ్డాయి బ్యాంకులో, ఈ స్టేట్మెంట్ ప్రకారం మనం ఏమేమి చెక్కులు ఇష్యూ చేశాం అనంటే, ఇవన్నీ కొట్టిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఏం చూపిస్తుందంటే చివరి కింద ఒక 5 లక్షల వరకు చెక్కులు పడలేదు బ్యాంకులో అని చూపిస్తుంది. ఎవరెవరికి పడలేదో కూడా చూపిస్తుంది, ఏ చెక్ నెంబరో చూపిస్తుంది. అంటే 45 లక్షలే పడ్డాయి ఈ చెక్కులన్నీ. ఇంకా 5 లక్షల చెక్కులు ఎందుకు పడలేదంటే వాళ్ళు తీసిపోయి ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చే నెలలో వేసుకుంటారంట, వచ్చే నెలలో వేసుకోవచ్చు, తర్వాత 3 నెలల దాకా ఎప్పుడైనా వేసుకోవచ్చు, 6 నెలల దాకా. ఇప్పుడు ఏం అవసరం లేదనుకో, చెక్ తీసిపోయి ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరెవరు ఇంట్లో పెట్టుకున్నారు మాకు ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు మేము సమాధానంగా ఉంటాం. అయ్యో బ్యాంకు ప్రకారము మన లెక్కల ప్రకారం ఇప్పుడు మనకి నెమ్మదిగా ఉంది, లేకపోతే నా లెక్కలన్నీ తప్పుడే అంటారు మేనేజర్. అన్ని తప్పుడు లెక్కలు చేసినావు నువ్వు, బ్యాంకులో 15 లక్షలు ఉన్నాయి, నువ్వే 50 లక్షలు అయిపోయినాయి అంటావు. అవును వాస్తవమే సార్, నా స్టేట్మెంట్ కరెక్ట్, 50 లక్షలు ఇష్యూ చేశాను, బ్యాంక్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే. మధ్యలో ఆయనకి నాకు సమాధానం ఎక్కడొచ్చిందంటే, ఇదిగో 5 లక్షలు బ్యాంకులో వేసుకోలేదు, వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు చెక్కులు తీసుకుపోయి అని చెబుతాం. దాన్నే రీకన్సిలేషన్ అంటారు. చూసారా, దేవుడికి మన సమాధానం ఎప్పుడు అని అంటే, ఇదిగో ఈ తప్పులు దేవుడితో కనపడుతుంది, దేవుడి దగ్గర నువ్వేం కనపడినట్టు యాక్షన్ చేస్తాను, కానీ దేవుడి దగ్గర కనపడుతుంది. దేవుడు వీటిని తీసేసుకో, ఇవి కరెక్ట్ ఇవి నీ జీవితంలో ఉన్నాయి అని చెప్తా ఉంటాడు. ఎక్కడెక్కడ పొరపాటు జరిగిందో చూపిస్తూ ఉంటాడు దేవుడు. వాటిని సరి చేసుకున్నప్పుడు సమాధానము దేవుడిస్తాడు. రీకన్సైల్డ్ విత్ గాడ్, సమాధానం, దేవునితో సమాధానం. క్రీస్తు యొక్క రక్తము, శిలువ రక్తము చేత సంధి చేసి దేవుడు తనతో సమాధాన పరుచుకొనవలనని ఆ సమాధాన ప్రక్రియను మనకిచ్చాడు. ఆ రీకన్సిలేషన్ అనే పదం చాలా విలువైంది, చాలా మీనింగ్, దానికి చాలా మీనింగ్ ఉంది. అంటే విషయం ఏంటంటే, దేవుడు సంతోషపడటానికి, దేవుడు మనకు సమాధానం ఇవ్వటానికి మధ్యలో కొన్ని ఏదైతే తేడాలు ఉన్నాయో అవి చూపిస్తాడు. అప్పుడు సమాధానం అయిపోద్ది, అవి ఒప్పుకోవటం వల్ల. కాబట్టి సమాధానంగా బ్రతికి, ఒప్పుకొని సమాధానంగా దేవుడితో బ్రతికే అవకాశం ఆయన రక్తం మనకు కలగజేస్తూ ఉంది. ఇంకెవరైనా సమాధానము కోల్పోతున్నప్పుడు, సమాధానము పడితే సమాధానం బ్రతుకుతాం, దేవునితో సమాధానం పడితే సమాధానంగా బ్రతుకుతాం. చూసారా, చాలాసార్లు మనం సమాధానం కోల్పోతూ ఉంటాం, ఏదో ఆత్మ సంబంధ విషయాల్లో. కొన్ని భౌతికంగా టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, వాటిని బట్టి కూడా సమాధానం పోయిద్ది. ఆ సమాధానం కూడా దేవుడే ఇస్తాడు, అది కూడా సిలువలో చేసేసాడు. మన ఆర్థిక, మన ఆరోగ్యం, మన ఆధ్యాత్మికం, ఈ విషయాలన్నీ సిలువలో ఆనాడే ఆయన చేసేసాడు. సిలువ రక్తంలోనే సమాధానపరిచాడు. మన ఆర్థిక విషయాలు కూడా సిలువలో అయిపోయినాయి, మన ఆరోగ్య విషయాలు కూడా సిలువలో ఆయన చేశాడు, మన యొక్క ఆధ్యాత్మిక విషయాలు కూడా సిలువలో ఆనాడే నెరవేర్చాడు. కాబట్టి ఏంటి ఆర్థిక విషయాలంటే ఏంటి చెప్పండి. కొంతమంది లోకస్తులు లేనిపోయిన పోకడలకు పోయి చేసేసి చాలా అప్పులు పోయి అయిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. మనం ఏం చేస్తాం, ఉన్న దాంట్లోనే సర్దుకొని పోతాం. అవకాశాన్ని బట్టి మనము ఏదైనా గొప్ప పని చేయాలని చూస్తాం. అందుకని మనం ఆర్థికంగా ఎదగం. క్రైస్తవం ఎందుకు ఎదగము అని అంటే, ఎదగాలి. ఎందుకు ఎదగము అని అంటే, కొన్ని ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది మంచిది, ఏది చెడ్డదో కొన్నిసార్లు మనం తెలుసుకోలేం. కొన్నిసార్లు తెలియక పొరపాట్లు చేస్తాం. ఆ విషయాల్లో దేవుడు మనల్ని కాపాడతాడు. అది ఆనాడు శిలువ మీద చేశాడు. మన ఆరోగ్య విషయాలు, ఆయన బాధించబడ్డాడు, పొడవబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు అండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత జరుగుతుంది. ఇవన్నీ శిలువ రక్తం యొక్క
శక్తి. కాబట్టి మనం సమాధానంగా బ్రతకాలి, సమాధానము దేవునితో పొందాలి అని అంటే మనకు చూపించే విషయాలు దేవుడికి మనకి మధ్యలో చూపించే అన్‌రీకన్సైల్డ్ ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోవడం మనకు సమాధానం వస్తుంది. అన్‌రీకన్సైల్డ్ థింగ్స్ అంటారు. వాటిని మనం సరి చేసుకుంటే శిలువ రక్తంలో పొందుట ద్వారా మనకి ఆశీర్వాదము, క్షేమము కలుగుతుంది. ఆ తర్వాత ఈ శిలువ రక్తంలో పాలు పొంది ఆయన శరీరంలో పాలు పొందేవారు ఏమవుతారంటే చివరికి ఆయన మరణమును ప్రచురించుదురు. తర్వాత ఇంకేమని రాయబడుతుంది? కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి, అలాగంటే ఏంటి? అన్‌రీకన్సైల్డ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో అవి సరి చేసుకోవటం. ఆ తర్వాత ఇంకా పాప క్షమాపణ పొందనాలంటే పొందటం. ఆ తర్వాత ఇంకా ఏం చూస్తున్నామంటే మనస్సాక్షిని శుద్ధి చేసుకోవటం. ఇవన్నీ అలాగు చేసి ఆ పాత్రలోనిది త్రాగవాలి. ఆ రీతిగా ప్రభు మనకు కూడా మనకేమైనా బలహీనతలుంటే చూపించేటప్పుడు వాటిని ఒప్పుకుంటూ మన మనస్సాక్షిని పవిత్రపరుచుకుంటూ అన్‌రీకన్సైల్డ్ విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా రీకన్సైల్ చేసుకుంటూ ప్రభు వలలో మనం పాలు పొందుదాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయండి.